ఓం శాంతి 9/4/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన విషయాలను విని వెలుగులోకి వచ్చారు కనుక అందరినీ అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకురావాలి. ప్రశ్న: ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించినప్పుడు పిల్లలైన మీకు ఏ విషయం తప్పక స్మృతి ఉండాలి? జవాబు: నోటి ద్వారా పదే పదే బాబా బాబా అని అంటూ ఉండండి. దీని ద్వారా నేను అనునది సమాప్తమవుతుంది. ఆస్తి కూడా గుర్తు ఉంటుంది. బాబా అని చెప్పడం వలన సర్వవ్యాపి జ్ఞానము మొదటే సమాప్తం అయిపోతుంది. ఒకవేళ భగవంతుడు సర్వవ్యాపి అని ఎవరైనా అన్నట్టయితే తండ్రి అందరిలో ఎలా ఉండగలరు అని అడగండి. పాట: నేడు మానవుడు అంధకారంలో ఉన్నాడు. ఓం శాంతి. పిల్లలు ఏం చెప్పారు? ఎవరిని పిలిచారు? ఓ జ్ఞానసాగర లేక ఓ జ్ఞానసూర్య తండ్రి అని పిలిచారు. భగవంతుణ్ణి తండ్రి అని అంటారు కదా. భగవంతుడు తండ్రి అయితే మీరంతా వారి సంతానం. మేము అంధకారంలో వచ్చి పడ్డాం, మీరు మమ్మలను ప్రకాశంలోకి తీసుకెళ్ళండి అని పిల్లలు అంటారు. బాబా అని అనడం వలన తండ్రిని పిలుస్తారు అని నిరూపణ అవుతుంది. బాబా అనే శబ్దము ద్వారా ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే తండ్రి నుండి ఆస్తి తీసుకుంటారు. కేవలం ఈశ్వర లేక ప్రభువు అని అనుట వలన బాబా ఆస్తి అనుభవం కాదు. బాబా అని అనడం వలన వారసత్వము గుర్తుకొస్తుంది. బాబా, మేము అంధకారంలో వచ్చి పడ్డాము, మీరు ఇప్పుడు జ్ఞానము ద్వారా మా జ్యోతిని మళ్ళీ వెలిగించండి అని పిలుస్తారు. ఎందుకంటే ఆత్మజ్యోతి ఆరిపోయి ఉంది. మనుషులు మరణించినప్పుడు 12 రోజులు జ్యోతిని వెలిగిస్తారు. జ్యోతి ఆరిపోరాదు అని ఒకరు నెయ్యి వేసేందుకు లేదా నూనె వేసేందుకు కూర్చొని ఉంటారు. అంటే ఆత్మజ్యోతి ఆరిపోతుంది, ఆరిపోదు అనే దానికి గుర్తు ఇది. ఆరిపోకూడదు అని నమ్ముతారు కనుక ఈ విధంగా వెలిగిస్తూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, భారత్ వాసులైన మీరు వెలుగులో అనగా పగలులో ఉండేవారు. సత్యుగం, త్రేతాయుగము ఆత్మ జ్ఞానం ఉండేది. దివ్య గుణాలతో ఉండేవారం కనుక వెలుగులో ఉన్నాం. ఇప్పుడు రాత్రిలో ఉన్నారు. ఆత్మ గుర్తు లేదు కనుక వికారాలలో ఉన్నారు కనుక రాత్రి సమయం లాంటిది ఇది. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. అది హద్దులోని విషయం. ఒక రోజుకు ఉండేవి. ఇది అనంతమైన పగలు 2500 సంవత్సరాలు, అనంతమైన రాత్రి 2500 సంవత్సరాలు. బ్రహ్మ పగలు అనగా సత్య త్రేతాయుగాలు, బ్రహ్మ రాత్రి అనగా ద్వాపర కలియుగాలు. రాత్రిలో అంధకారం ఉంటుంది. మనుషులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుణ్ణి వెతికేందుకు నలువైపులా తిరుగుతూ ఉంటారు, కానీ పరమాత్మను పొందలేరు. పరమాత్మను పొందేందుకే భక్తి చేస్తారు. ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది అనగా రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దసరా గురించి కూడా ఒక కథను తయారు చేశారు. సినిమాలు, నాటకాలు తయారు చేసినట్లే వారి మనస్సుకు నచ్చినట్లుగా కథలు తయారు చేస్తారు. శ్రీమద్ భగవద్గీత ఒక్కటే సత్యమైనది. పరమాత్మ పిల్లలకు రాజయోగాన్ని నేర్పించారు, రాజ్యాన్ని ఇచ్చారు. తర్వాత భక్తి మార్గంలో కూర్చొని కథలు తయారు చేస్తారు. వ్యాసుడు గీతను తయారు చేశాడు అనగా కథను తయారు చేశారు. మీరిప్పుడు సత్యమైన విషయాన్ని తండ్రి ద్వారా వింటున్నారు. సదా బాబా బాబా అని చెప్తూ ఉండాలి. పరమాత్మ మన తండ్రి, నూతన ప్రపంచ రచయిత కనుక తప్పకుండా వారి నుండి మనకు స్వర్గ వారసత్వం లభించాలి. ఇప్పుడు 84 జన్మలు అనుభవించి మనము నరకంలో వచ్చి పడ్డాం. పిల్లలారా, భారతీయులైన మీరు సూర్యవంశీయులు, చంద్రవంశీయులుగా ఉండేవారు, విశ్వ అధికారులుగా ఉండేవారు. అప్పుడు ఏ ఇతర ధర్మము ఉండేది కాదు అని బాబా చెప్తారు. దానినే స్వర్గము లేక కృష్ణపురము అని అంటారు. ఇది కంసపురం, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అని బాప్దాదా గుర్తు చేస్తూ ఉన్నారు. బాబాయే జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు, పతిత పావనులు. నీటి గంగ కాదు. వధువులందరూ వరుడు భగవంతుడు ఒక్కరినే గుర్తు చేసుకుంటూ ఉంటే ద్వాపరయుగం నుండి వధువులందరికీ వరుడు శివబాబా.
ఇది మనుషులకు తెలియదు. అందుకే ఆత్మల తండ్రి ఎవరు అని అడగండి. అప్పుడు తికమక పడతారు. మాకు తెలియదంటారు. అరే ఆత్మ, నీకు నీ తండ్రి గురించి తెలియదా? గాడ్ ఫాదర్ అని అంటారు. తర్వాత వారి నామరూపాలు ఏవి? గాడ్ను గుర్తించగలరా అని అడగాలి. దానికి వారు సర్వవ్యాపి అని చెప్తారు. అరే పిల్లల తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపి అవ్వగలరా? రావణుడి మతానుసారం ఎంత బుద్ధిహీనులుగా అయ్యారు. దేహాభిమానం మొదటి నెంబర్ది. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోరు. నేను ఫలానా అని చెప్తారు. ఇది శరీరానికి సంబంధించిన విషయం. వాస్తవంగా నేను ఎవరు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. నేను జడ్జి, నేను ఫలానా, నేను అని శరీరానికి చెప్తూ ఉంటారు. కానీ ఇది తప్పు. నేను, నాది ఇవి రెండు పదాలు. నేను అనగా ఆత్మ అవినాశి, శరీరము నాది, అది వినాశి. పేరు శరీరానికి ఉంటుంది, ఆత్మకు ఏ పేరు పెట్టబడదు. బాబా చెప్తారు, నా పేరు శివుడు. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. ఇప్పుడు నిరాకారుడి జయంతి ఎలా ఉంటుంది? వారు ఎవరిలో వస్తారో ఇది ఎవ్వరికీ తెలియదు. ఆత్మలందరి పేరు ఆత్మనే. పరమాత్ముడి పేరు శివుడు. మిగిలిన వారందరూ శాలిగ్రామాలు. ఆత్మలంతా పిల్లలు. ఒక్క శివుడే సర్వాత్మలకు తండ్రి. వారు అనంతమైన తండ్రి. మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయండి, మేము దుఃఖితులుగా ఉన్నాము అని అందరూ పిలుస్తారు. ఆత్మనే పిలుస్తుంది. దుఃఖంలో పిల్లలందరూ స్మృతి చేస్తారు. కానీ ఇదే పిల్లలు సుఖంలో ఉన్నప్పుడు ఎవ్వరు స్మృతి చెయ్యరు. రావణుడు దుఃఖితులుగా చేశాడు. ఈ రావణుడు మీ పాత శత్రువు అని బాబా అర్థం చేయించారు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. ఇప్పుడు అందరూ అంధకారంలో ఉన్నారు. అందుకే ఓ జ్ఞాన సూర్య రండి, మమ్ములను ప్రకాశంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తారు. భారతదేశం సుఖధామంగా ఉన్నప్పుడు ఎవ్వరూ పిలిచేవారు కాదు. ప్రాప్తి కాని వస్తువు ఏది ఉండేది కాదు. ఇక్కడైతే ఓ శాంతి దేవా అని అరుస్తూ ఉంటారు. బాబా వచ్చి, పిల్లలు శాంతి మీ స్వధర్మం, మీ కంఠహారం. ఆత్మ శాంతిధామ నివాసి అని అర్థం చేయించారు. ఆత్మ శాంతిధామం నుండి మళ్ళీ సుఖధామానికి వెళ్తుంది. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మీరు అరవాల్సిన అవసరం ఉండదు. దుఃఖంలోనే అరుస్తూ పిలుస్తూ ఉంటారు. దయచూపండి, ఓ దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి రండి అని పిలుస్తూ ఉంటారు. శివబాబా మధురమైన తండ్రి మళ్ళీ రండి అని దుఃఖధామంలోనే పిలిచారు. వారు తప్పకుండా వస్తారు. అందుకే శివ జయంతిని ఆచరిస్తూ ఉన్నారు. కృష్ణుడు స్వర్గంలోని మొదటి రాకుమారుడు. వారి జయంతిని కూడా ఆచరిస్తారు. కానీ కృష్ణుడు ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలకు అవుతారు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఓ గాడ్ ఫాదర్ అని మనుషులే పిలుస్తూ ఉంటారు. మంచిది, మరి వారి నామరూపాలు చెప్పండి అంటే నామరూపాలకు భిన్నమైన వారు అని చెప్తారు. అరే గాడ్ ఫాదర్ అని మీరు అంటారు, మరి నామరూపాలకు భిన్నమైన వారు అని ఎలా చెప్తారు? పేరుతోనే చెప్తున్నారు గాడ్ ఫాదర్ అని. ఇంకా రూపము ఏదో ఒకటి చెప్తారు, జ్యోతి, లింగము ఇలాగా. అంటే రూపము ఉంది, నామము ఉన్నట్టే కదా. ఆకాశం శూన్యం, దానికి కూడా ఆకాశం అనే పేరు ఉంది కదా. నామరూపాల గురించి మాకు తెలియదు అని అంటారు. మంచిది, కనీసం మీ గురించి మీకు తెలుసా అని అడిగితే మేము ఆత్మలు అంటారు. మంచిది, ఆత్మ నామరూపాలను చెప్పమని అడగండి, అప్పుడు ఆత్మే పరమాత్మ అంటారు. ఆత్మ నామరూపాలకు అతీతంగా ఉండదు. ఆత్మ ఒక బిందువు, నక్షత్రం వలె భృకుటి మధ్యలో ఉంటుంది. ఈ చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కనుక 7 రోజుల బట్టీకి గాయనముంది. ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమైంది. అప్పటి నుండి వికారాలు ప్రవేశించాయి. మెట్లు దిగుతూ వచ్చారు. ఇప్పుడు అందరికీ గ్రహణం పట్టి అపవిత్రంగా అయిపోయారు. కనుక జ్ఞాన సూర్య రండి, వచ్చి మమ్మలను ప్రకాశంలోకి తీసుకుని వెళ్ళండి అని పిలుస్తారు. జ్ఞాన అంజనం సద్గురు ఇచ్చారు అని అంటారు. జ్ఞాన అంజనం గురువు ఇచ్చారు అని అనలేదు.
సద్గురువు అన్నారు. ఈ విషయం మీ బుద్ధిలో ఉంది. గురువులు అనేక మంది ఉన్నారు. వారిలో జ్ఞానం ఎక్కడుంది? వారికి గాయనం లేదు. జ్ఞాన సాగరులు పతిత పావనుడు సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. ఇతరులు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు? భగవంతుని చేరుటకు అనేక మార్గాలు ఉన్నాయి అని సాధువులు చెప్తారు. శాస్త్రాలు చదవడం, యజ్ఞాలు, తపాలు చేయడం ఇవన్నీ భగవంతుడిని చేరే మార్గాలు అని అంటారు. కానీ పతితులు పావన ప్రపంచంలోకి ఎలా వెళ్ళగలరు? నేను స్వయంగా వస్తాను అని తండ్రి చెప్తారు. భగవంతుడు ఒక్కరే. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా దేవతలే. వారిని భగవంతుడు అని అనరు. వారి తండ్రి కూడా శివుడే. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటారు కదా, ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ కుమారుల సంస్థ అని పేరు కూడా వ్రాయబడి ఉంది కనుక మీరు పిల్లలయ్యారు కదా. అనేక మంది బీకేలు ఉన్నారు. ఆస్తి శివుడి నుండి లభిస్తుంది, బ్రహ్మ నుండి లభించదు. ఆస్తి తాత నుండి లభిస్తుంది. బ్రహ్మ ద్వారా స్వర్గానికి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు. బ్రహ్మ ద్వారా పిల్లలను దత్తు తీసుకుంటారు. బాబా, మేము మీ వారమే, మీ నుండి ఆస్తి తీసుకుంటాము అని పిల్లలు కూడా చెప్తారు. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన అవుతుంది. శివబాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. శ్రీమతము అనగా సర్వశ్రేష్టమైనది, అనగా శ్రేష్టమైన భగవంతుడి గీత. భగవంతుడు ఒక్కరే, వారు నిరాకారులు. మీరు 84 జన్మలు తీసుకున్నారు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నారు. చాలా కాలం నుండి అయితే భారతవాసులే దూరంగా ఉన్నారు. అది ఏ ఇతర ధర్మము కాదు, ఈ ధర్మం వారే మొట్టమొదట దూరమయ్యారు. తండ్రి నుండి దూరమై ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఓ ఆత్మలారా, ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా ఆత్మలకు చెప్తారు. ఇది స్మృతి యాత్ర లేక యోగాగ్ని. మీ తలపై ఉన్న పాప భారం ఈ యోగాగ్నిలో భస్మం అవుతుంది. ఓ మధురమైన పిల్లలారా, మీరు మీ స్వర్ణిమ యుగం నుండి ఇనుప యుగంలోకి వచ్చారు. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి. ఇది బుద్ధితో చేయు పని కదా. దేహ సహితం, దేహ సర్వ సంబంధాలను వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. మీరు ఆత్మలు, ఇది మీ శరీరం. నేను నేను అని ఆత్మ చెప్తుంది. మిమ్ములను రావణుడు పతితులుగా చేశాడు. ఇది తయారైన డ్రామా. పావన భారతదేశం, పతిత భారతదేశం. ఎప్పుడు పతితం అవుతారు అప్పుడు తండ్రిని పిలుస్తారు. రామరాజ్యం కావాలి అని కూడా అంటారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేరు. జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞాన సాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి వచ్చి సెకండ్లో వారసత్వముని ఇస్తారు. బాబా నుండి సూర్యవంశీ, చంద్రవంశీ వారసత్వాన్ని తీసుకునేందుకు ఇప్పుడు మీరు తండ్రి వారిగా అయ్యారు. సత్య త్రేతాయుగాలలో మీరు అమరులుగా అవుతారు. ఫలానా వారు మరణించారు అని అక్కడ అనరు. సత్యుగంలో అకాల మృత్యు ఉండదు. మీరు మృత్యుపై విజయం పొందుతారు. దుఃఖం పేరే ఉండదు. దానిని సుఖధామం అని అంటారు. నేను మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తాను, అక్కడ చాలా వైభవాలు ఉంటాయి అని తండ్రి చెప్తారు. భక్తి మార్గంలో మందిరాలను నిర్మించారు. ఆ సమయంలో కూడా ఎంత ధనం ఉండేది. భారతదేశం ఎలా ఉండేది. మిగిలిన ఆత్మలందరూ నిరాకారి ప్రపంచంలో ఉండేవారు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఇప్పుడు స్వర్గ స్థాపన చేస్తున్నారు అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఉన్నతాతి ఉన్నతమైన వారు శివబాబా. తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు, తర్వాత ఈ ప్రపంచం. జ్ఞానము ద్వారానే పిల్లలైన మీకు సద్గతి కలుగుతుంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని మహిమ కూడా చేయబడుతుంది. పాత ప్రపంచంపై వైరాగ్యం వస్తుంది, ఎందుకంటే సత్యుగ సామ్రాజ్యం లభిస్తుంది. పిల్లలారా, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. నన్ను స్మృతి చేస్తూ మీరు నా వద్దకు వచ్చేస్తారు అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తలపై ఉన్న పాప భారాన్ని యోగ అగ్ని ద్వారా భస్మం చేసుకోవాలి. బుద్ధి ద్వారా దేహ సహితంగా సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, పిలవడం లేక అరవటానికి బదులుగా మీ శాంతి స్వధర్మంలో స్థితులవ్వాలి. శాంతి మీ కంఠహారం. దేహ అభిమానంలోకి వచ్చి నేను నాది అను శబ్దాలను ఉపయోగించరాదు. శరీరాన్ని నేను నాది అనుకుంటాం. మనం ఆత్మ కనుక ఆత్మను నేను, ఆత్మకు సంబంధించిన తండ్రి గుణాలు ఇవన్నీ నావి అనుకోవాలి అని చెప్తున్నారు బాబా. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. అప్పుడే ఇవన్నీ బాగా గుర్తు ఉంటాయి. వరదానం, మీ సతోగుణి దృష్టి ద్వారా ఇతర ఆత్మల దృష్టిని వృత్తిని పరివర్తన చేసే సాక్షాత్కార మూర్తిభవ. దృష్టితో సృష్టి పరివర్తన అవుతుంది అనే సామెత ఉంది. మీ దృష్టి ఎంత సతోగుణిగా ఉండాలి అంటే ఎటువంటి తమోగుణి లేక రజోగుణి ఆత్మ యొక్క దృష్టి వృత్తి మరియు వారి స్థితి మారిపోవాలి. ఎవరు మీ ముందుకు వచ్చినా వారికి మీ దృష్టి ద్వారా 3 లోకాల గురించి, వారి పూర్తి జీవిత కథ గురించి తెలిసిపోవాలి. ఇదే దృష్టితో తృప్తిపరచడం. చివరిలో ఎప్పుడైతే జ్ఞానం యొక్క సేవ జరగదో అప్పుడు దృష్టి ద్వారా సర్వీస్ నడుస్తుంది. స్లోగన్, పవిత్రత యొక్క ప్రాక్టికల్ స్వరూపం సత్యత అనగా దివ్యత. అవ్యక్త సూచన, మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మధురత మరియు నమ్రత అనే గుణాలు వంగడం నేర్పిస్తాయి. ఇప్పుడు మీరు సంస్కారాలలో సంకల్పాలలో ఎంతగా వంగుతారో అంతగా విశ్వం మీ ముందు వంగుతుంది. వంగడము అనగా వంచడం వారిని. సంస్కారంలో కూడా వంగాలి. ఇతరులు కూడా నా ముందు కొంచెమైనా వంగాలి కదా, వినాలి కదా నా మాట. ఇలాగా సంకల్పం కూడా రాకూడదు. మనము వంగితే అందరూ వంగుతారు. ఎవరైతే సత్యమైన సేవాదారులుగా ఉంటారో వారు అందరి ముందు వంగినప్పుడే సేవ చేయగలరు. ఓం శాంతి.